లాస్ట్ క్లాస్ లో మనం సమ్ చెప్పుకున్నాం. దాని మీద అల్టిమేట్ గా రిస్ట్రిక్టెడ్ స్పీడ్ అంతా, మాక్సిమం స్పీడ్ అంత వెళ్ళాలన్నది కింద ట్రాక్ లిమిట్ లో మనం ఫైండ్ అవుట్ చేసామండి. దాంట్లో మనకి ఇచ్చిన డేటా యూజ్ చేసుకుని మనకి ఏదైతే డేటా డిగ్రీ ఆఫ్ కర్వ్ అన్నది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒకవేళ డిగ్రీ ఆఫ్ కర్వ్ అన్నది మెన్షన్ చేసి స్పీడ్ అన్నది అదేమన్నా ఇచ్చి మిగతా డేటా మనం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఈ మెథడ్ లో ఈ టైప్ ఆఫ్ మోడల్లో వెళ్తామండి. ఓకే, అలాగే ఇక్కడ కాంట్ డెఫిషియన్సీ అంటే మనకి ఎంత ఇచ్చాడు బ్రాడ్ గేజ్ కి టేబులర్ ఫామ్ లో 75 mm ఉంది కదా. సో దాన్ని 75 mm ని 7.6 76 కింద తీసుకున్నాడు. సో 7.6 సెంటీమీటర్స్ లో మనం రాసుకున్నామండి అది. ఓకే, ఇది కాంట్ డెఫిషియన్సీ అనేది స్టాండర్డ్ వాల్యూస్ ఇచ్చాడు కదా, బ్రాడ్ గేజ్ కి ఎంత, మీటర్ గేజ్ ఎంత, నేరో గేజ్ కి ఎంత అన్నది ఆ వాల్యూస్ అండి ఇక్కడ కాంట్ డెఫిషియన్సీ. ఓకే, నిన్న ఎవరో అడిగారమ్మా కరెక్ట్ సెక్షన్ క్లోజ్ అవుతున్నప్పుడు చార్ట్ లో వచ్చింది నాకు డౌట్. అది డౌట్ ఎవరో ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడ యాక్చువల్లీ మనం 75 mm అని చూపించుకుంటాం, కానీ బట్ ఇక్కడ మనం క్వశ్చన్ లో వచ్చి 7.6 తీసుకున్నాం. ఓకే, పెర్మిటెడ్ వాల్యూ అండి. ఒక్కొక్క టెక్స్ట్ బుక్ లో ఒకలా ఉంది, అలాగే కొన్ని థియరిటికల్ గా ఒక పాయింట్ అటు ఇటులో ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రాబ్లమాటిక్ గా మనం ఏదైతే ఉందో అదే తీసుకున్నాను నేను. కొన్ని టెక్స్ట్ బుక్స్ 7.5 కింద చూపిస్తాడు, బట్ నాట్ నథింగ్ బట్ పెద్ద చేంజ్ అవుతున్నది ఏముంది. సో అది అక్కడ ఎంఎం లో ఉన్నదాన్ని మనం సెంటీమీటర్ లో రాసుకున్నాం. ఓకే, రిగార్డింగ్ దట్ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అదే నాకు తెలిసిన ఎక్స్పెక్ట్ చేసిన డౌట్ అవుతే అదేనండి. ఓకే, నెక్స్ట్ ఇంకో సమ్మకి వెళ్ళిపోదాం అన్నమాట. ఈరోజు మా రాకేష్ రాలేదా? వచ్చాను సార్. అదే అంటే నువ్వు ఒకడే రెస్పాండ్ అవుతావు కదరా. అలాగా సార్, అంటే మ్యూట్ లో పెట్టాను. ఓకే, చెప్తాను కదా సార్ ఏదో. ఏమో అర్థమైందండి సమ్మ లాస్ట్ లో చెప్పిన సమ్మ? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, దట్స్ గుడ్ అండి. నెక్స్ట్ అది నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం అమ్మా. ఇది ఇంకో మోడల్ అన్నమాట. ఓకే, సో నేను ఏంటంటే ఇక్కడ చూస్ చేసుకున్న సమ్స్ ఏంటంటే ప్రతిదీని డిఫరెంట్ మోడల్స్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఏ టైప్ ఇచ్చినా మీకు ఆ ప్రాబ్లం అన్న సాల్వ్ చేయగలిగేటట్టు ఉండేటట్టు. ఓకే, దీంట్లో చూడండి, దీంట్లో ఏంటంటే వాట్ వుడ్ బి ద పెర్మిసిబుల్ స్పీడ్ ఆన్ ద కర్వ్ మీద ఎంతవరకు మాక్సిమం స్పీడ్ అనేది మనం డిటర్మైన్ చేయమని చెప్పాడండి, అడిగాడు ఫస్ట్. సో దీంట్లో క్లాస్ ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ఆన్ 8 degree మీటర్ గేజ్ ట్రాక్ అంటున్నాడు, డిగ్రీ ఆఫ్ ద కర్వ్ వచ్చి 8 degree అని చెప్తున్నాడు. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద డిఫరెంట్ ట్రైన్స్ అండి, అంటే ఇక్కడ ఆ పర్టికులర్ ట్రాక్ మీద ఏదైతే మీటర్ గేజ్ ట్రాక్ ఉందో ఆ ట్రాక్ మీద నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్ స్పీడ్ తీసుకుంటే ఏది అన్నిటికి యావరేజ్ గా 50 km/h ఉంది. దానికన్నా ఎక్కువ లేదు, దానికన్నా తక్కువ, మినిమం గా యావరేజ్ వాల్యూ అది ఉంది, యావరేజ్ కాన్స్టెంట్ అది వెళ్తుంది అని చెప్పాడు. అండ్ అలౌబుల్ కాంట్ డెఫిషియన్సీ ఈజ్ హాఫ్ ఆఫ్ ద మాక్సిమం కాంట్ డెఫిషియన్సీ. అలౌబుల్ కాంట్ ఎంత, మాక్సిమం కాంట్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో హాఫ్ ఆఫ్ ద సెక్షన్ వాల్యూ తీసుకోమంటాడు. ఓకే, అది స్టేట్మెంట్ ఇచ్చాడండి, కొంచెం ట్రిక్కీగా ఇచ్చాడు. సో దాన్ని మనం సాల్వ్ చేసుకుంటే కనుక, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే ఈక్విలిబ్రియం కాంట్ కావాలంటే మనకు సింపుల్ గా ఫార్ములా ఉంది, ఏంటది, G=Gv² 1.27 into R. ఈ ఫార్ములా తీసుకుంటాం. దీంట్లో G అంటే ఏంటి, అది ఏదైతే గేజ్ ఉంటే ఆ గేజ్ వాల్యూ వేస్తాం. ఇక్కడ మనది ఏంటమ్మా గేజ్, మీటర్ గేజ్ కాబట్టి మీటర్ గేజ్ ఎగ్జాక్ట్ గా 1 మీటర్ ఉంటుందండి అది. సో 1 వాల్యూ. ఓకే, ఇక్కడ ఫార్ములా ఏం చేశాడంటే 1 divided by 1.27 ని సింప్లిఫై చేసుకున్నాడు. సింప్లిఫై చేసుకుని 0.8 అంటే 1 divided by 1.27 మార్చుకుంటే 0.8 వస్తుందండి. 0.8 into v²/r అన్న ఈక్వేషన్ తీసుకున్నాడు. v అంటే అంతా ఇక్కడ మనకి ఇచ్చాడు స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు 50 అని. 50 సార్. ఓకే, 50 into 50. మరి r అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ద కర్వ్ ఆల్రెడీ 8 ఇచ్చాడు. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1720/8 అండి. దాన్ని ఉల్టా చేసుకున్నాం, కింద రాసుకున్నాం కదా, 8 అన్నది పైకి వచ్చింది. ఓకే, 8 ఎందుకు రాసుకోవడం అర్థమైందండి. సో దాన్ని బట్టి ఇక్కడ మనం ఎంత రాసుకున్నామంటే సూపర్ ఎలివేషన్ యొక్క వాల్యూ అనేది డిటర్మైన్ చేస్తామండి. ఓకే అమ్మా, ఈక్విలిబ్రియం కాంట్ అనేది ఫస్ట్ డిటర్మైన్ చేస్తాం.
సో ఇక్కడ నేను థియరిటికల్ గా మీకు ఎక్కడానో మెన్షన్ చేయలేదండి, మీకు ఇప్పుడు వరకు పీపీటీలో చెప్పినట్లు ఈ పాయింట్ ఒకటి రాయాలి, ఈ పాయింట్ చెప్పలేదు. బట్ మీరు ఇది నోట్ చేసుకోండి అమ్మా, మాక్సిమం సూపర్ ఎలివేషన్ వాల్యూ ఎప్పుడు 1/10 ఆఫ్ ద గేజ్ అండి. ఎంతవరకు తీసుకోవచ్చు సార్ అంటే మాక్సిమం సూపర్ ఎలివేషన్ పర్టికులర్ గా గేజ్ మీద, ఏ గేజ్ మీద అన్నా ఎంతవరకు తీసుకోవచ్చు అంటే దాని యొక్క 1/10 వాల్యూ ఆఫ్ దట్ గేజ్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడండి. ఓకేమా? సో దాని ప్రకారం మనం మాక్సిమం సూపర్ ఎలివేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే దాని యొక్క 1/10 ఆఫ్ ద గేజ్. 1/10 అంటే గేజ్ వాల్యూ అంతా 1 మీటర్ అండి. 1 మీటర్ ఇంటూ 1 మీటర్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.1 మీటర్ అవుతుంది. 0.1 మీటర్ ఇస్ నథింగ్ బట్ 10 సెంటీమీటర్. ఓకే, సో మాక్సిమం సూపర్ ఎలివేషన్ వాల్యూ ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు? 10 సెంటీమీటర్. నెక్స్ట్ కాంట్ డెఫిషియన్సీ వాల్యూ. కాంట్ డెఫిషియన్సీ వాల్యూ మనం ఫర్ మీటర్ గేజ్కి వచ్చే లోపలికి 50 mm. ఫర్ మీటర్ గేజ్కి వచ్చే లోపలికి 50 mm అండి. బ్రాడ్ గేజ్కి వచ్చే లోపలికి 75 mm అండి. మీటర్ గేజ్కి వచ్చే 50 mm. కానీ వీడు పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. నేను తీసుకున్న సోర్స్ ఆఫ్ మెటీరియల్ లో ఇటు తీసుకున్న వాల్యూస్ అన్ని ఒక్కొక్క వాల్యూ ఎక్కువ తీసుకున్నాడు. ఇందాక లాస్ట్ లో మనం సమ్ చెప్పుకున్న దాంట్లో కూడా ఇక్కడ మనం తీసుకున్న 7.6 తీసుకున్నాం, 7.5 తీసుకోలేదు ఇక్కడ. ఓకే ఓకే, ఇక్కడ అదే. సో నేను అదే బేస్ చేసుకుని చెప్పేస్తాను మీకు. సో కాంట్ ఎఫిషియన్సీ వాల్యూ అంతా 5 అండి, సారీ 5.1 సెంటీమీటర్. సో ఇది కాంట్ డెఫిషియన్సీ. కానీ మనకి చెప్పింది ఏంటంటే కాంట్ డెఫిషియన్సీ వాల్యూ, అలౌబుల్ కాంట్ డెఫిషియన్సీ ఇస్ హాఫ్ ఆఫ్ ద మాక్సిమం కాంట్. మాక్సిమం కాంట్ వాల్యూ ఏమో 5.1 పెట్టుకోవచ్చు. సో అలౌబుల్ కాంట్ ఎంత అన్నాడు? హాఫ్ ఆఫ్ ద 5.1. సో 2.55 తీసుకోవాలి మనం. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ సూపర్ ఎలివేషన్ నుంచి సెకండ్ కాంట్ అన్నది తెచ్చుకున్నాం. డెఫిషియన్సీ ఎంత ఉంది అన్నది కూడా తెలుసుకున్నాం. డెఫిషియన్సీ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే మనం పెట్టాల్సిన దానికన్నా ఎంత తక్కువ పెడుతున్నాము, దాని వల్ల ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను యాడ్ చేసేది ఏంటంటే ఉన్నదానికి ఇంకా ఇంత యాడ్ చేసుకోవచ్చు డ్యూ టు ట్రాక్ యొక్క గేజ్ కి ఇంత యాడ్ చేయొచ్చు అన్నది మనం కాంట్ డెఫిషియన్సీలో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో దీనికి సింపుల్ ఫార్మ్ ఏంటంటే, సింపుల్ గా చెప్పేది ఏంటంటే మాక్సిమం థియరిటికల్ కాంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాక్సిమం కాంట్ను అలాగే కాంట్ డెఫిషియన్సీ వాల్యూ రెండు యాడ్ చేయండి అని చెప్తున్నాడు. అర్థమైందా? అంటే 1/10 ఆఫ్ ద గేజ్ నుంచి వచ్చిన కాంట్ వాల్యూను, ఓకే, ఒకవేళ ఆడు ఇచ్చాడు ఇంకో మాక్సిమం సూపర్ ఎలివేషన్ వాల్యూ ఎంత ఇస్తే అంత. ఒకవేళ ఆడు ఇవ్వకపోతే కనుక ఇది తీసుకుంటాం, 1/10 ఆఫ్ ద గేజ్ తీసుకుంటాం. ఓకే, 1/10 ఆఫ్ ద గేజ్ నుంచి తీసుకున్నది అలాగే కాంట్ డెఫిషియన్సీ నుంచి తీసుకున్నది కలుపుకుంటే వచ్చేది మాక్సిమం థియరిటికల్ కాంట్ అండి, మాక్సిమం థియరిటికల్ కాంట్. సో ఇది రాసుకున్నాడు. సో దీన్ని బట్టి మనం మాక్సిమం థియరిటికల్ కాంట్, therefore మాక్సిమం థియరిటికల్ కాంట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ ఈ 10 ప్లస్ 2.55 అన్నది యాడ్ చేస్తాం. సో ఎంత వస్తుంది అల్టిమేట్ గా? 12.55 సెంటీమీటర్స్ అండి. 12.55 సెంటీమీటర్స్. ఓకే ఓకే. సో ఇక్కడికి మాక్సిమం థియరిటికల్ కాంట్ అన్నది మనం డిటర్మైన్ చేసాం. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే కనుక మనకు కావాల్సింది ఏంటంటే ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే పెరిమిసిబుల్ స్పీడ్ అంటే కరువు మీద స్పీడ్ ఎంత వరకు లిమిట్ అన్నది ఇవ్వచ్చు. ఓకే, ఆ పెరిమిసిబుల్ స్పీడ్ అన్నది విత్ ఇన్ ద యావరేజ్ స్పీడ్ తో టైఅప్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకి యావరేజ్ స్పీడ్ కూడా ఇచ్చాడు. సో దాంతో ఇది ఈక్వల్ అవుతుందా లేదా చూసుకోవాలి. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడున్న వాల్యూస్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే మాక్సిమం స్పీడ్ అనేది థియరిటికల్ కాంట్ ద్వారా కరస్పాండింగ్ టు ద థియరిటికల్ కాంట్ ఏదైతే వచ్చిందో ఆ కాంట్ వాల్యూ తోటి మాక్సిమం స్పీడ్ ఎంతవరకు క్యాలిక్యులేట్ చేయాలండి. సో దీనికి ఫార్ములా ఏంటంటే సేమ్ ఇదే ఫార్ములా. ఈ ఫార్ములానే మనం ఏంటంటే మాడిఫై చేసుకున్నాడు ఏదైతే ఇది ఉందో. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? విఏ కదా, అందుకే విని ఒక సైడ్ తీసుకెళ్లిపోయి మిగతా ఈక్వేషన్ ఇలా రాసుకున్నాడు అంతే. ఓకే, సో దీంట్లో రూట్ ఓవర్ ఈ వాల్యూ అంతా ఇక్కడ వచ్చిన వాల్యూ. ఓకే, అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ ద కర్వ్ ప్రకారం 1720/8 అండి. 8 అందుకని వచ్చాడు. సో దీన్ని ఈక్వేట్ చేస్తే 58 km/h వచ్చింది. ఎంత వచ్చింది? 58
km/h. సో ఇది పక్కన పెట్టుకుంటాం. ఇదేంటిది మాక్సిమం స్పీడ్ కరస్పాండింగ్ టు Maximum speed. థియరిటికల్ కాంట్ అండి. థియరిటికల్ కాంట్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేసిన కాంట్ దగ్గర నుంచి మనకు వచ్చిన స్పీడ్ వాల్యూ. ఒకవేళ ఇంత కాంట్ మనం ప్రొవైడ్ చేస్తే ఇంత స్పీడ్ లో వెళ్తుంది అని అర్థం. ట్రాక్ ఇంత స్పీడ్ లో వెళ్ళొచ్చు అని అర్థం. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ ద స్పీడ్. రైల్వే బోర్డు నుంచి మనకు సెర్టైన్ ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ఆల్రెడీ డిస్కస్ చేసిన 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. మీటర్ గేజ్ కి బ్రాడ్ గేజ్ కి ఇదే ఫార్ములా, వేరే నారో గేజ్ వచ్చేలో మారిపోద్ది. అది ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి. సో సేమ్ స్పీడ్ ఆన్ ద కర్వ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీటర్ గేజ్ కి బ్రాడ్ గేజ్ కి ఇదే ఫార్ములా వాడతామమ్మా. వేరే నారో గేజ్ కి వచ్చే లోపలికి ఫార్ములా అనేది మారుతుంది. ఓకే, సో ఆ ఫార్ములా సింపుల్ గా ఆ ఫార్ములా తీసుకున్నాను నాన్న. దీంట్లో ఆర్ వాల్యూ అన్నది మనకు తెలుసు, మిగతా వాల్యూస్ అన్ని ఆడిచ్చాడు కాబట్టి దాన్ని ఈక్వేట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 52.7, 52 km/h వచ్చిందండి ఇది. ఓకే, నేను వన్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు టైం ఇస్తాను, అప్పుడు నోట్ చేసుకుంటాము సమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, ఒకటేమో 58 వచ్చింది, ఇంకోటేమో 52 వచ్చింది. ఫార్ములా ప్రకారం, స్టాండర్డ్ ఫార్ములా ప్రకారం, రైల్వే బోర్డు చెప్పిన ఫార్ములా ప్రకారం చూసుకుంటే 52 వచ్చింది. థియరిటికల్ గా మనం కాంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ కాంట్ వాల్యూస్ ని సబ్మిట్ చేసుకుంటే మనకి 58 వచ్చింది. సో మనకి ఏది సూటబుల్ అనే దాని గురించి ఒక చిన్న డిస్కషన్ చేస్తున్నాం అండి ఇక్కడ. Therefore the maximum speed permissible will be 52A. ఎందుకంటే రెండాట్లో ఏది తక్కువ ఉంటే అదే తీసుకోవాలి. ఎందుకు 52A తీసుకుంటున్నాం అంటే as the average speed of the trains is 50 km/h. Okay, and the maximum speed allowable is 52 km/h. whichever is more than the average speed. Average speed కన్నా 52 అనేది హై లో ఉంది కాబట్టి సో నో స్పీడ్ లిమిట్ సైన్ బోర్డ్ ఈస్ రిక్వైర్డ్ అండి. సో మనం 52 తీసుకున్న కండిషన్ ప్రకారం అవుతే 52 కనుక తీసుకుంటే మాక్సిమం పెర్మిసిబుల్ స్పీడ్ అన్నది అనుకుంటే కనుక ఎటువంటి సైన్ బోర్డు మనం కర్వ్ పోర్షన్ లో ప్రొవైడ్ చేయగల. ఓకే ఓకే, అలాగే ఇది స్పీడ్ లిమిట్ కూడా మనకి యావరేజ్ స్పీడ్ 50 ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదండి అక్కడ. In this case maximum speed would have been less than the average speed of the train, then the necessity might be arisen in the install a speed limit signboard at the beginning of the curve. But suppose ఒకవేళ ఇన్ కేస్ అది మనకి యావరేజ్ స్పీడ్ అనేది పెరిగినా కానీ, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నది పెరిగినా కానీ సమ్ అదర్ కండిషన్ లో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ సైన్ బోర్డ్ అన్నది బిగినింగ్ ఆఫ్ ద కర్వ్ బిగినింగ్ దగ్గర మనం పెట్టాలండి. కర్వ్ ఎప్పుడైనా ఎక్కడ పెడతామంటే సైన్ బోర్డ్స్ బిఫోర్ పోర్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం కర్వ్ పోర్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం కర్వ్ ఉందని ఇంటిమేట్ చేయడానికి సైన్ బోర్డ్ అన్నది ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఒకసారి నోట్ చేసుకున్నాం అయితే సమ్ నోట్ చేసుకున్నాం. ఏది దాంట్లో లేవు కొల్లు ఉన్నాయండి.
నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. నెక్స్ట్ స్లైడ్ మరి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన సమ్స్ అన్ని మీకు ఇంపార్టెంట్ సమ్స్ ఏనండి. సో ఒకసారి రైల్వే ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఏది ఉంటే అది ప్రిఫర్ చేయండి. ఒకసారి మనం చెప్పుకున్నాం కదా ఏ టెక్స్ట్ బుక్స్ అవుతాయి. సో అవి ఒకసారి చూడండి అమ్మా, అవి కూడా ఒకసారి చూస్తే మీకు ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చూడండి. అంటే టెక్స్ట్ బుక్ అవైలబుల్ ఉండకపోవచ్చు, మీకు ఆన్లైన్ లో ఏమైనా టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయని చూసుకోండి ఒకసారి. టెక్స్ట్ బుక్ దొరకచ్చు, పీడిఎఫ్ లో దొరకచ్చు అండి. ట్రై చేస్తాం. ఒక సైట్ చెప్తాను, మీకు ఫర్దర్ గా యూజ్ అవ్వచ్చు అండి. సో మీకు ఇక్కడ నేను టైప్ చేసి చూడండి, యూఎల్ఈకే టీజెడ్ అని. యూఎల్ఈకే టీజెడ్ అని ఇక్కడ టైప్ చేశాను కదమ్మా. ఈ సైట్ లోకి వెళ్ళండి. ఈ సైట్ లోకి వెళ్తే మీకు ఫ్రీ జేఎన్టీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కానీ వేరే టెక్స్ట్ బుక్స్ సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ అవి కూడా దొరుకుతున్నాయండి. కొన్ని ఫ్రీ వెర్షన్ ఉన్నాయి, కొన్ని పర్చేజ్ ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి. కొన్ని టెక్స్ట్ బుక్స్ మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. అన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటున్నాయండి మాక్సిమం. ఓకే, మీకు ఒకవేళ సోర్స్ కనుక లేకపోతే కనుక ఇవి ఏమైనా ఉంటే అట్లా ప్రిఫర్ చేయండి. ప్రజెంట్ నేను మిగతా వాటికి ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను. అలాగా మీకు మెటీరియల్ ఇచ్చినా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా డౌట్స్ ఉన్నా, రన్నింగ్ నోట్స్ లో వేరే టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ టెక్స్ట్ బుక్ ప్రిఫర్ వాటిలో చూడండి. మీకు అది యాప్ కూడా ఉంటుంది, యాప్ వెర్షన్ లో కూడా దొరుకుతుందండి. నోట్ చేసుకోండి అమ్మాయి, యూఎల్ఈకే టీజెడ్ అని. దట్స్ యాప్ అండి, యాప్ ను అలాగే సైట్ కూడా ఉంటుంది, యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ స్లైడ్ మీరు మూవ్ చేయొచ్చా? సో ఈ స్టేట్మెంట్ కూడా రాసుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్ళొచ్చా? సో నెక్స్ట్ సమ్ ఒక్కసారి చూడండి అమ్మా. ఇది నెక్స్ట్ సమ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి సమ్ చూడండి. సమ్ చూసిన తర్వాత నేను దాని గురించి వేరే ఫార్ములాస్ మనకు కొన్ని డిస్కస్ చేయని ఫార్ములాస్ గురించి చెప్పాలని. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ సమ్ ఏంటో చూద్దాం. డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ అండి. ట్రాన్సిషన్ కర్వ్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అండ్ డ్రా ద ఆఫ్సెట్స్ ఎట్ ఎవ్రీ 50 మీటర్. కర్వ్ కి ఆఫ్సెట్ అంటే ఐడియా ఉంది కదండి అందరికి. సపోజ్ ఇది కర్వ్ అనుకో, సరిగ్గా రాలేదు కానీ ఇది కర్వ్ అనుకోండి. దీనికి ఆఫ్సెట్స్ అన్నవి ఇలా ఉంటాయి.
అదే సార్. ఓకే ఓకే, ఇది ఆఫ్సెట్ ఆడు చెప్పేది ఆడు క్యాలిక్యులేట్ చేయమంటున్నాయి. డ్రా ద ఆఫ్సెట్ సెట్ ఎవ్రీ 15 మీటర్, ఒకదానికి డిస్టెన్స్ అంతా 15 మీటర్. గివెన్ దట్ ద డిజైన్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఆన్ కర్వ్ ఇస్ 90 km. ఎంత ఇచ్చాడు డిజైన్ స్పీడ్? 90 km/h ఇచ్చాడు అనే బ్రాడ్ గేజ్ ట్రాక్ అన్నాడు. ఓకే, సో మనం లెంత్ ఆఫ్ ద ట్రాన్సిషన్ కర్వ్ గురించి మాట్లాడుకున్నాడు. మనం ఆల్రెడీ లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ లోని నార్మల్ ప్లేన్ కర్వ్ అనుకోండి, ట్రాన్సిషన్ లెంత్ విత్ బేస్డ్ ఆన్ ద కాంట్ ఎఫిషియన్సీ బట్టి యాక్చువల్ సూపర్ ఎలివేషన్ తోటి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ తెలిస్తే. ఓకే, ఈ మూడాట్లలోంచి ఏ వాల్యూ తీసుకుంటే మనకి సూటబుల్ అవుతుందో చూసుకుంటాం. బట్ ఇక్కడ ఈ సమ్ అన్నది ఎలా సాల్వ్ చేస్తున్నాం అంటే సమ్ అదర్ కండిషన్, సమ్ అదర్ ఫార్ములాస్ కూడా యూజ్ చేస్తున్నామండి. సో ఇవి నేను పీపీటీలో మీకు ఇంక్లూడ్ చేయలేదు. సో అందుకని నేను స్లైడ్ షేర్ చేస్తాను, అది కొంచెం నోట్ చేసుకున్నాం ఆ వాల్యూస్ అయితే. ఓకే సరే, అయిపోయింది సార్. విజువల్ గా ఉందమ్మా మీకు? స్లైడ్ కనపడుతుందా? సార్. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? యాదర్ మనం ఏం చేయాలంటే అంటే L = ఏదైతే 0.08 ఆ ఫార్ములా ఉందో ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఆ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకుని డిటర్మైన్ చేయొచ్చు. ఇన్ కేస్ అది కాకుండా ఇంకో కండిషన్ లో కనుక మనం లెంత్ ఆఫ్ ద ట్రాన్సిషన్ కర్వ్ డిటర్మైన్ చేయాలి అంటే కనుక ఇక్కడ రైల్వే కోడ్ ప్రకారం సమ్ ఫార్ములాస్ ఉన్నాయండి మనకి. యాజ్ పర్ ద రైల్వే కోడ్ ఫస్ట్ పాయింట్ లో ఏంటంటే L = 4.4 √r అండి. సో ఈ కండిషన్ ఎప్పుడు తీసుకుంటాం? వేరే L and R 2 మీటర్స్ లో ఉంటే కనుక ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ అన్న డిటర్మైన్ చేస్తాం. ఇది నోట్ చేసుకోండి. L = 4.4 × √r ఇదో కండిషన్. సో అలాగే అట్ ద చేంజ్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఎంత ఉంటుంది అంటే 1 in 360 అండి. 1 in 360 అన్నది ప్రిఫరబుల్ మాట మనకి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ అన్నది ఎంతవరకు మనం దాని యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఉంటుంది అంటే 1 in 360. సో 1 in 360 నోట్ చేసుకుని అలాగే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాంట్ డెఫిషియన్సీ అండి. కాంట్ డెఫిషియన్సీ వాల్యూ ఎంత ఉండొచ్చు? అరౌండ్ 2.5 సెంటీమీటర్. ఇట్ ఈస్ నాట్ ఎక్సీడ్ 2.5 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్తున్నాడు. అలాగే సో ఇవి సమ్ జనరల్ స్టేట్మెంట్స్ అండి. సో ఇది అంత మనకి యూజ్ ఉంటుంది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా ఒకటి, రెండోది వచ్చి ఈ ఫార్ములా ఒకటి. ఈ రెండే ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సో అలాగే ఫోర్త్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు? బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రేడియల్ యాక్సలరేషన్ విత్ రేడియల్ యాక్సలరేషన్ ఆఫ్ 0.3048 కనుక తీసుకుంటే కనుక మనకి L వాల్యూ లెంత్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఈజ్ నథింగ్ బట్ 3.28 V³/r. ఇది ఎంపిరికల్ ఫార్ములా అండి. ఇది రైల్వే కోడ్ వల్ల డిజైన్ చేసింది ఫార్ములా ఇది. సో జనరల్ గా V m/s లో ఉన్నప్పుడు తీసుకుంటాం. అయితే V in m/s ఫార్ములా V m/s. సో ఈ ఫార్ములాస్ అన్న నోట్ చేసుకున్నాము. జస్ట్ ఇండియడ్ గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఫర్దర్ గా మనం నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఇది నోట్ చేసుకున్నారు కదా? చూడండి నెక్స్ట్ ఇప్పుడు సమ్ లోకి వెళ్దాం అండి ఇప్పుడు. ఓకే, సో సమ్ లో చూడండి ఫస్ట్ ఫ్రమ్ రైల్వే బోర్డ్. ఫస్ట్ ఏంటంటే ఫ్రమ్ రైల్వే బోర్డు స్పీడ్ ఫార్ములా మనకు తెలుసు. బ్రాడ్ గేజ్ అన్నాడు కదా ఇక్కడ. బ్రాడ్ గేజ్ యొక్క స్పీడ్ ఫార్ములా ఏంటి? V = 4.35 √r - 67. ఇప్పుడే చేసాం కదా ఇది ఫార్ములా. సో దీని నుంచి మనకి రేడియస్ ఆఫ్ ద కర్వ్ ఎంత అన్నది తెలియదు కాబట్టి రేడియస్ ఆఫ్ ద కర్వ్ ఎంత ఉండొచ్చు అన్నది డిటర్మైన్ చేస్తాం ఇలాగా రివర్స్ లో వెళ్ళి. ఎందుకంటే స్పీడ్ అన్నది ఆడిచ్చాడు, డిజైన్ స్పీడ్ ఇచ్చేసాడు.
ఈజ్ ఈక్వల్ టు 4.35 రూట్ ఓవర్ r - 67. దీన్ని సింప్లిఫై చేసుకున్నాడు. సింప్లిఫై చేసుకుంటే వచ్చింది 496 మీటర్స్ వచ్చిందండి. ఎంత వచ్చింది? 496 మీటర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం కర్వ్ ఎలా డిజైన్ చేస్తామంటే 1 డిగ్రీయా, 2 డిగ్రీయా, 3 డిగ్రీయా, 4 డిగ్రీయా, ఇలా డిగ్రీస్ లో డినోట్ చేస్తాం. కానీ అవుతే 2 డిగ్రీలో చేస్తాం, లేకపోతే 3 డిగ్రీలో, లేకపోతే 4 డిగ్రీలో, అలా డిగ్రీస్ లోనే చేస్తాం. అంతేగాని విత్ ఇన్ ద రెస్పెక్టివ్ మీటర్స్ లో కానీ దీంట్లో మనం కర్వ్ డిజైన్ చేయం. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, వచ్చిన రేడియస్ తోటి ఆ రేడియస్ దగ్గరలో తక్కువ కాకుండా ఎక్కువ ఉన్న పర్లా, ఆ వాల్యూకి తక్కువ కాకుండా ఎక్కువ వాల్యూతో ఉన్న డిగ్రీ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. అర్థమైందండి? ఏదైతే మనకు డిగ్రీ కావాలండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద కర్వ్ కావాలి. డిగ్రీ ఆఫ్ ద కర్వ్ ఎలా తీసుకుంటాం? ఏదైతే వాల్యూ దానికన్నా వచ్చిన రేడియస్ కన్నా ఎక్కువ ఉంటుందో ఆ వాల్యూ తీసుకోవాలి, కానీ దానికన్నా తక్కువ వచ్చే డిగ్రీ తోటి వచ్చే రేడియస్ ని తీసుకోకూడదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన డిగ్రీ ఆఫ్ ద కర్వ్ ఫార్ములా ఏంటి? 1720/r. అవునా? r = 1720/d కదా. అవునా? ఇప్పుడు 1720/2 డిగ్రీ అనుకో, 1720/2 కొడితే ఎంత వస్తుంది? 1720 ఉంది కదా, 1720/2 కొట్టండి. 860 సార్. ఎంతండి? 860 సార్. 860 అంటే 860 ఈజ్ నాట్ నియరర్ టు ద 496 అండి. 496 దగ్గరగా లేదు. వేరస్ 1720/3 చేస్తే ఇక్కడ ఆల్రెడీ నోట్ చేసుకున్నాం 573. లేదు 1720/4 చేస్తే 496 కన్నా తక్కువ ఉంటుంది, తక్కువైపోతుంది. సో ఆ కండిషన్ లో మనం అది తీసుకోకూడదు కాబట్టి మనం 3 డిగ్రీ కర్వ్ అన్నది ప్రిఫర్ చేస్తున్నాం. సో ప్రొవైడ్ ఏ 3 డిగ్రీ కర్వ్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 573 మీటర్స్ అండి. ఓకే. సో అలాగే ఇక్కడ సూపర్ ఎలివేషన్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు, E = gv² 1.27 × r. సో ఆ వాల్యూ రాస్తాను. ఆ వాల్యూలో గేజ్ ఎంత? బ్రాడ్ గేజ్ అంటే 1.676 ఇంటూ p అంటే ఇచ్చాడు కానీ 90 డిగ్రీస్ అని 90 km/h అన్నాడు, 90² డివైడెడ్ బై 1.27 ఇచ్చాడు, రేడియస్ వచ్చేటప్పుడు 573. ఓకే. సో ఇక్కడ దీన్ని ఈక్వేట్ చేసుకుంటే వచ్చేది సూపర్ ఎలివేషన్ వస్తుంది. దట్ ఈస్ 18.63 సెంటీమీటర్ వచ్చిందండి. సో ఇది నోట్ చేసుకున్నాం ఒకసారి. ఇది కూడా చెప్పేసిన తర్వాత నోట్ చేసుకుంటారు. బాగా చేశారా? 101. అవునమ్మా. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మాక్సిమం పెర్మిసిబుల్ కాంట్ ఆఫ్ ఏ బ్రాడ్ గేజ్ ఈజ్ 16.5 సెంటీమీటర్. ఎందుకు 16.5 అమ్మా ఇక్కడ చెప్పండి? ఇది ఇక్కడ మాక్సిమం పెర్మిసిబుల్ కాంట్ ఎలా వస్తుంది? 1/10 ఆఫ్ ద గేజ్ కదా. అవును సార్. 1/10 వాల్యూ తీసుకుంటే 16.5 సెంటీమీటర్ అంతే కదా. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ అంతా విచ్ ఇస్ గ్రేటర్ దాన్ మాక్సిమం అలౌబుల్ కాంట్. అదే మాక్సిమం పెర్మిసిబుల్ కాంట్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కాంట్ డెఫిషియన్సీ ఏదైతే 75 సెంటీమీటర్ ఉంది కదా, 75 సెంటీమీటర్ 7.5 సెంటీమీటర్ అనుకుంటున్నాను, ఇది 7.6 ఇచ్చాడు. అదే ఏదైతే ఇచ్చాడో ఆ వాల్యూ తోటి ఖచ్చితంగా మనం మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ ఎందుకు చేసాం అర్థమైందండి? మనకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి 1/10 వాల్యూ ఆఫ్ ద గేజ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం కాంట్ డెఫిషియన్సీ అన్నది మైనస్ చేసాం.
సార్. ఓకే అండి. ఓకే సార్. సో ఇందాక కేసులో చూడండి, ఉండాల్సిన దానికన్నా మనం తక్కువలో ఉంటే మనం ఏంటి యాడ్ చేసుకుంటాం మామూలుగా. అవును సార్. ఓకే, సో ఇక్కడ మైనస్ చేసుకున్నాను. ఇక్కడ ఎంత వచ్చిందండి? 11.3 వచ్చింది. సో 11 సెంటీమీటర్ అనుకుంటున్నాను నేను. ఓకే, సూపర్ ఎలివేషన్ వాల్యూ 11 సెంటీమీటర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, కొత్తగా ఇంకో ఫార్ములాస్ నోట్ చేసుకోమన్నాను కదా, ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం ఇప్పుడు లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, దీంట్లో 3 ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఆ ఫార్ములాస్ ప్రకారంలో ఏది లెంత్ ఎలా వస్తుంది, దేని లెంత్ ఏది మ్యాక్సిమం వాల్యూ ఏది వస్తుందో చూసుకుని అది ప్రిఫరబుల్ చేసుకుంటాం. ఓకే, సో లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ L is equal to 4.4 రూట్ ఓవర్ ఆర్ అండి. 4.4 రూట్ ఓవర్ ఆర్. సో ఆర్ వాల్యూ ఆల్రెడీ డిటర్మైన్ చేశాం కదా, 573 అని డిటర్మైన్ చేశాను. అవునా? అవును సార్. రేడియస్ ఆఫ్ ద కర్వ్ ఎంత ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాం కదా, 573 సార్. ఓకే, సో 573 వేసాం. సో వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది? 105.5 మీటర్స్ లో వచ్చిందండి. నెక్స్ట్ అలాగే ప్రొవైడింగ్ రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ 1 in 360 అండి, సెకండ్ కండిషన్. సూపర్ ఎలివేషన్ ఏ రేట్ లో ప్రొవైడ్ చేయమన్నాడు? 1 in 360. దట్ ఈస్ నథింగ్ బట్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 3.6 మీటర్స్ అండి. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 1 సెంటీమీటర్ ని 3.6 మీటర్ లో రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత? సూపర్ ఎలివేషన్ 11. సో టోటల్ ఎంత అది కావాలంటే ఉన్న ఫ్రాక్షన్ ని 1 సెంటీమీటర్ ఈక్వల్ 3.6 కాబట్టి 11 సెంటీమీటర్ ఈక్వల్ టు 11 into 3.6 ఎంత వస్తే అంతండి. ఓకే, సో ఇక్కడ 105 ఇచ్చాడు, ఇక్కడ 39 వచ్చింది. మూడో కేసు చూడండి. మూడో కేసులో మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఇందాక ఫార్ములా చూపించాను కదా, 3.28 v³/r. అంతేనా ఫార్ములాది? ఒకసారి చూడండి, నోట్ చేసుకోమన్నాను. ఇక్కడ v అన్నది మీకు మీటర్ పర్ సెకండ్ లో ఉంటది అని చెప్పాడు మనకి. అవును సార్, పక్కన బ్రాకెట్ లో. సో మనకి 90 అన్నది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. అవును సార్. అవునా? సో దాన్ని మనం మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోవాలంటే ఏం చేయాలి? 5/18. 18 చేస్తే మనకి ఇది వస్తుంది, కిలోమీటర్ పర్ అవర్ లో వస్తుంది. 5/18 చేస్తే 5/18 అంటే ఏం లేదు, 18/5 అంటే ఏంటి? 3.6 తో మల్టిప్లై చేస్తాం కదా మామూలుగాను. కిలోమీటర్ పర్ అవర్ లో మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ లో కిలోమీటర్ పర్ అవర్ లోకి ఎలా మార్చుకుంటామం? ఆ ఫ్రాక్షన్ ఇటు ఫ్రాక్షన్ చేస్తాడు. ఇక్కడ 0.278 is నథింగ్ బట్ 5/18 అండి ఇక్కడ. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, సో ఇక్కడ ఈడేం చేసాడు? ఇది రాసుకుని ఇంటూ మల్టిప్లై విత్ 90 తో చేసుకున్నాడు, దాన్ని సింప్లిఫై చేసుకున్నాడు. అక్కడ వచ్చిన వాల్యూ 89.8 మీటర్స్ అండి. 89.8 మీటర్స్ అండి. సో అల్టిమేట్ గా మనకి ఎంత వచ్చింది? ఏదైతే మాక్సిమం వాల్యూ లెంత్ ఆఫ్ ద సూపర్ ఎలివేషన్ ఎప్పుడు ఏం చేయాలంటే మాక్సిమం ప్రిఫర్ చేస్తాం, మినిమం ప్రిఫర్ చేయకూడదు. ఎందుకంటే వేరియస్ కేసెస్ తోటి మనం డీల్ చేసుకుంటూ వచ్చామండి లెంత్ ని. వేరియస్ కేసెస్ తోటి మనం డీల్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మాక్సిమం వర్స్ట్ కేసు ఏదైతే ఉందో దాన్నే ప్రిఫర్ చేయాలి మనం. ఓకే, స్పీడ్ అయితే ఉన్నదానికి మాక్సిమం స్పీడ్ కి తక్కువ చేసినా పర్లేదు, కానీ మాక్సిమం స్పీడ్ కి పెంచకూడదు. అలాగే లెంత్ వచ్చే లోపలికి మాక్సిమం లెంత్ పెట్టుకోవాలి, కానీ తక్కువ లెంత్ పెట్టకూడదు. ఓకే, ఇక్కడ hence use 105 meters as the transition length, which is the maximum by the 3 formulas ABCD. ABC కు ఉన్న అన్నట్లో మాక్సిమం వాల్యూ ఏంటిది? 105 మీటర్స్ అండి. ఓకే, సో నీకు మనకి ఏంటంటే ఇక్కడ కర్వ్ ఎలా ఉంటది? పారాబోలిక్ లో ఉంటది షేప్. కర్వ్ ఎలా ఉంటదమ్మా షేప్? వచ్చే లోపలికి ఇలా పారాబోలిక్ షేప్ లో ఉంటది రైల్వే కర్వ్. అవునా? సో ఈ పారాబోలిక్ ఈక్వేషన్ ఉంది మనకి. ఈ పారాబోలిక్ కి మనం ఈక్వేషన్ మాట్లాడుకుంటే కనుక y is equal to x³/6RL అన్నది పారాబోలిక్ ఈక్వేషన్ అండి. మ్యాథమెటికల్ గా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ.
ఓకే సార్. ఓకే, సో అలాగే దీన్ని నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తానమ్మా, ఎందుకంటే మనకి దీని నుంచి ఆఫ్సెట్స్ అన్నవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేసి చెప్తానమ్మా. సో ఇది ప్రజెంట్ ఇది అయితే నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్ 4 సంబంధించి నోట్ చేసుకోండి, ఆర్ఎల్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఫోన్లో కుదిరితే. ఫోటో తీసుకుంటాను. మీకేమో బారేమో రావట్లేదు, కనపడలేదు కదా. అవునా, చూడండి మీరు కూడా నోట్ చేసుకోండి. సో ఈ ఫార్ములాస్ మీకు ఈ సమ్స్ అన్ని మాక్సిమం మీకు ఆల్రెడీ వీటిలో అడిగినాయనండి, మీకు ప్రీవియస్ పేపర్లో అడిగినాయే నేను తీసుకుని పెట్టాను ఇక్కడ, మీకు అర్థమవుతుందని. మనకు ప్రాక్టికల్ గా మన సిలబస్ లో చాలా ఉన్నా మనకి ఏం అడుగుతున్నాడు అన్న టాపిక్ మీదే నేను సమ్మలు చెప్పదలుచుకోను. అర్థమైందండి? సో ఇది కూడా నోట్ చేసుకోండమ్మా. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఫర్దర్ గా అదేంటన్నది, ఆ స్టెప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పారాబోలిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆ ఈక్వేషన్ యూజ్ చేసుకుని మనం ఎలా ఆఫ్సెట్ క్యాలిక్యులేట్ చేయాలని డిస్కస్ చేసుకుంటాం. ఎవరికైనా డౌట్ ఉందండి? ఓకే, క్లోజ్ చేసేస్తే సెక్షన్ టైం అయిపోయింది. సో ఏమన్నా మీకు ఇప్పుడు వరకు చెప్పినట్లు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రేపు మార్నింగ్ ఫస్ట్ రాగానే ఒక 5 minutes కేటాయిస్తాం, దానికి ఆ 5 minutes స్పాన్ లో మనం దాంట్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే.